Praise the Lord. Hallelujah. After a long gap of 3 months, తండ్రి మనల్ని దీవించి ఆశీర్వదించి పరిశుద్ధ బైబిల్ స్టడీని జరిగించటకు లాస్ట్ వీకే మనము పాత నిబంధన క్లోజ్ చేసుకున్నాం. పాత నిబంధన పుస్తకమైనటువంటి మలాఖీ క్లోజ్ చేసుకొని ఈ వారం నుండి కొత్త నిబంధనలోనికి అడుగుడుతున్నాం. కనుక ఇంతవరకు విన్న పాత నిబంధన పుస్తకంలో ఒక ఎత్తు, ఇప్పుడు వినబోయే కొత్త నిబంధన పుస్తకంలో మరి ఒక ఎత్తు. ఎందుకనగా కొత్త నిబంధన పుస్తకంలో 27 దైవ సంభూతుడు, దేవుని ప్రతిరూపము, దేవుడే దిగి వచ్చిన వేళ, ఆయనే యేసుక్రీస్తు అని ఎదురు చూసినటువంటి 4000 సంవత్సరాల యొక్క ఎదురు చూపుల ఫలితమే కొత్త నిబంధన. హల్లెలూయా. అయితే 39 పుస్తకాలు ధ్యానించిన విధము ఎలా జరిగిందో 3 సంవత్సరాలు మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు జరగబోయే ఈ బైబిల్ స్టడీ ఎలా అయితే అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు. దిస్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఇనఫ్ వాట్ ఐ ఫీల్. ఎందుకనగా ప్రకటన గ్రంథం ఉంది, ఇందులో సెకండ్ కమింగ్, ఒక సెకండ్ కమింగ్ని ధ్యానించడానికే 1 year పడుతుంది. మీరు థియలాజికల్ క్లాసెస్లో అటెండ్ అయిన వారికి తెలుస్తుంది, అనేక మార్లు చెప్పాను నేను. అది ఒక 4 to 5 డైమెన్షన్స్లో డెప్త్లో ఉన్నటువంటి గ్రంథాన్ని ధ్యానించడానికి నిష్ణాతులైనటువంటి, ఆశ కలిగినటువంటి వారు, అహర్నిశలు దాన్ని తెలుసుకోవాలని తప్పించే వారికే అర్థమవుతుందేమో అని నేను అనుకుంటాను. ఎందుకనగా నేను మారు మనసు పొందిన దగ్గర నుండి 1998 నుంచి నేటి వరకు కూడా ఎవ్రీ ఫ్రైడే నేను ప్రకటన గ్రంథం చదువుతూ ఉంటాను. ఈవెన్ టుడే, ఈరోజు కూడా ఒకవేళ శుక్రవారం అయితే చదువుతాను. అయినను తండ్రి ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటాడు. అటువంటి పుస్తకాన్ని ధ్యానించాలి మనం. ఏదో చదివేశాము, సృష్టిని గురించి తెలుసుకున్నాము, ఆదికాండములో దేవుని యొక్క ప్రజలను గురించి తెలుసుకున్నాము, ఆదికాండములో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగముల గురించి తెలుసుకున్నాము, అబ్రహాము గారి యొక్క సంతానము నుండి అని. ఇవన్నీ ఒక హిస్టారికల్ ఈవెంట్స్ లాగా ధ్యానించాం. ఈ కుటుంబాల విస్తరణ కావచ్చు, తన జనాంగాన్ని తండ్రి కాపాడిన విధము కావచ్చు, వారిని సన్మార్గంలో, సత్య మార్గంలో పెట్టడానికి తండ్రి అనుగ్రహించినటువంటి ధర్మశాస్త్రములు కావచ్చు, వీటన్నిటినీ మనం ధ్యానించాం. తన జనాంగంను నీతి మార్గంలో నడిపించడానికి తండ్రి నాయకులను ఏర్పాటు చేశాడు. వారిని నడిపించినటువంటి ఒక గొప్ప దైవజనులను గురించి మనకి బాగా తెలుసు. మోసెస్ అండ్ జాషువా, కాలేబ్. ఇవి హిస్టరీగా మనం ధ్యానించాం. కనుక విన్నవారు విన్నారు, వచ్చిన వారు వచ్చారు, వినలేకపోయిన వారు వినలేకపోవచ్చు. ఎందుకనగా 3 years నుంచి నేను చూస్తున్నాను కనుక
కానీ ఈ కొత్త నిబంధన అలా కుదరదు, అది చాలదు. కుదరదు అనగా నా ఉద్దేశంలో అది చాలదు. అందుకే చూసారా, ఈవెన్ డిప్లొమా వదిలిపెట్టండి, బ్యాచులర్ ఆఫ్ థియాలజీలో అటెండెన్స్ని చూసుకొని ఎగ్జామ్స్కి అలౌ చేస్తున్నారు ఇప్పటికీ. అది ఏసీటీసీ కాలేజ్ కావచ్చు, బిషప్స్ కాలేజ్ కావచ్చు. ఇఫ్ ద అటెండెన్స్ ఈజ్ వెరీ పూర్, దే ఆర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ ఎగ్జామ్స్, అటెండ్ ఇన్ ది ఎగ్జామినేషన్. దే ఆర్ నాట్ అలౌడ్ టు అటెండ్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. ఎందుకనగా ఇవి అర్థం అవ్వడం అంత ఈజీ కాదు. అదేదో హిస్టరీ, ఓకే, అవి చరిత్ర జరిగింది. మనకు కూడా మన భారతదేశ చరిత్ర ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 16th సెంచరీ నుంచి మనకి హిస్టరీ బుక్స్లో బాగా విరివిగా సర్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర రెనెసెన్స్ మూమెంటే వచ్చింది 15th సెంచరీలో. 16th సెంచరీలో అయితే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. అక్కడి నుంచి మనకి ఉన్నాయి. అలానే మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా ఎప్పటి నుంచి క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుంచి మోషే గారి ద్వారా మొట్టమొదటి పుస్తకాలు బయటకు వచ్చాయి. నాకు తెలిసి 1513 ఆదికాండం రాసింది. అనగా క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల నుంచి మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అందుబాటులో ఉంది. 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జనాంగం గురించి మనము తెలుసుకున్నాము, చదివాము, నేర్చుకున్నాము. ఓకే, కానీ ఇప్పుడు మనము నేర్చుకోబోయేది అది కాదు. అసలు ఇప్పుడు సబ్జెక్టే మారిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. మనము దేవుని ఉనికిని నేర్చుకోబోతున్నాం. హూ ఈజ్ అవర్ గాడ్? మన దేవుడు ఎవరు? చాలామంది ప్రశ్నలు మన మధ్యలో అడుగుతూ ఉంటారు. ఏమంటే ట్రినిటీ గురించి మాకు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి చెప్పండి. ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నుంచి మర్మం అనే మాట నేను వాడను. దేవదేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఈ నూతన నిబంధన పుస్తకముల యొక్క వివరణ. కనుక నేను మన క్రూ మెంబర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. స్ట్రైట్ అవే నేను బుక్ ఆఫ్ మాథ్యూస్ తీసుకోవచ్చు, చాలదు, స్ట్రెంగ్త్ చాలదు, ఇంకా మనము బాగా ఇంకల్కేట్ చేయాలి. ఇంతవరకు చూడండి, పాత నిబంధన గ్రంథాన్ని ఈవెన్ ముస్లిం పీపుల్ దే ఆర్ ఆల్సో యాక్సెప్టింగ్. వారు తోరాను ఒప్పుకుంటున్నారు, ధర్మశాస్త్రం 5 బుక్స్ని ఒప్పుకుంటున్నారు. దే ఆర్ యాక్సెప్టింగ్ ఇంజీల్, దే ఆర్ యాక్సెప్టింగ్ జబూర్, దావీదు కీర్తనలు ఒప్పుకుంటున్నారు. కానీ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ జీసస్. మనము 4000 సంవత్సరాల క్రితం ఉన్న వాటిని మనం అందరం ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మనలో కూడా కొందరు యేసయ్యను ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు. ఎస్, స్టిల్ డిబేట్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఆయన వచ్చే సెకండ్ కమింగ్ చాలా దగ్గరగా ఉన్నా ఇంకా యేసయ్య నిజంగా దేవుడేనా? యేసయ్య నిజంగా దేవుని యొక్క ప్రతిరూపమేనా? ఆయన మానవుడిగా వచ్చాడట కదా అని డాక్ట్రిన్సే వచ్చేసాయి. జోహో విట్నెస్ పీపుల్ దే స్ట్రైట్ అవే దే వోంట్ యాక్సెప్ట్ జీసస్ యాజ్ ఎ గాడ్. యేసయ్య ఒక దూత అంటారు ఎవరు? జోహో విట్నెస్ పీపుల్. ఈనాడు డాక్ట్రిన్స్ అన్నీ రావడానికి కారణము సరైన రీతిలో అర్థము కాకపోవడం వల్లనే వచ్చాయి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నది ఏమిటనగా, మామూలుగా యథావిధిగా బైబిల్ స్టడీకి వచ్చిన స్ట్రెంగ్త్ వచ్చారు, కానీ ఇంకా కావాలి. ఎందుకనగా నేను అదే మళ్ళీ ఈ ప్రార్థన అనంతరము నేను కమిటీలో కూర్చొని కొన్ని విషయాలు మాట్లాడతాను. వీ హ్యావ్ టు ఇంకల్కేట్. ఈ కొత్త నిబంధన అర్థం కాకపోతే అసలు మన జీవితాలు ఏమిటి? మనం ఎవరిని ప్రార్థించాలి, ఎవరిని పూజించాలి, ఎవరిపై నమ్మకం ఉంచాలి, ఎవరి యందు విశ్వాసం ఉంచాలి, మనలను పరలోకములోనికి చేర్చుట కొరకు తండ్రి ఏర్పాటు చేసిన ఈ విధి విధానాలన్నీ కూడా 27 బుక్స్లో ఉన్నాయి. అంత ఆషామాషిగా అర్థమయ్యేటివి కాదు.
పాత నిబంధన పుస్తకాల్లో మీకు అందరికి కూడా ఇప్పుడు నేను ప్రశ్న అడిగితే ఎవరు ఏమి చెప్పలేకపోవచ్చు కూడా. ఎందుకనగా ఏదో విన్నాం. పరిశుద్ధాలయం కట్టబడింది, కూల్చబడింది, ఏదో ట్యాబర్నకల్ అన్నారు, ఏదో గుడారం అన్నారు, ఆ తర్వాత ఏదో ఆలయం కట్టారట, సొలొమోను కట్టాడట, అది కూల్చేశాడట, ఎవరో కట్టేశారట, మరలా కూల్చబడిందట. ఇంతవరకు అట హిస్టరీ చెప్తున్నాను అనుకున్నామే, కానీ లోతుగా మనం వెళ్ళలేకపోయాము. ఎందుకనగా అవర్ స్ట్రెంగ్త్ అండ్ అవర్ అటెండెన్స్ ఈజ్ వెరీ పూర్. రెగ్యులర్గా 3 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు లేరు. మధ్యలో యాడ్ అయిన యూత్ కూడా ఉన్నారు, నాకు బాగా తెలుసు. కనుక ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగెస్ట్ డిటర్మినేషన్ తీసుకోవాలి ప్రతి బైబిల్ స్టడీని. ఎందుకనగా ఈ 27 బుక్స్ చెప్పడానికి నాకు తండ్రి ఎంతవరకు ఆయుష్నిస్తాడో నాకు తెలియదు. నేను ఎప్పుడు పడిపోతానో తెలియని దిశలో వస్తున్నాను. కనుక తండ్రి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి. నేను చెప్పే ప్రతి మాట విని నేర్చుకునే స్టూడెంట్స్ కూడా కావాలి. ఏదో ఆదివారం నాడు గుడికి వెళ్ళినట్టుగా వద్దాం అనుకుంటే నేర్చుకోలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా 27 సంవత్సరాల కృషి ఫలితమే నేను చెప్పబోతున్నాను. ఇట్స్ నాట్ ఏ జోక్, ఇట్స్ ఎ టాస్క్ ఫర్ మీ. తీగ మీద నడవడం లాంటిది నాకు, నేర్చుకోవడం కూడా మీకు. జాగ్రత్తగా వినాలి, ప్రతి మాటను నోట్ చేసుకోవాలి, ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా ఆస్వాదించడానికి పరిశుద్ధాత్మని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. ఇంకా మనలో ఎవరైనా మారు మనసు పొందని వాళ్ళు ఉంటే మారు మనసు పొందండి. ఎందుకంటున్నానంటే అన్లెస్ సబ్మిటెడ్ వెసల్ కాకపోతే ఈ కొత్త నిబంధన అర్థం అవడం కష్టం. ఆత్మ తండ్రి మనలోనికి వచ్చి మన మధ్యలో వసించి మనకు బోధింప చేయాలంటే విధిగా మారు మనసు పొందాలి. మళ్ళీ చెప్తున్నాను, విధిగా మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వారిలోనికి, ఇప్పుడు మన మధ్యలో ఎవరైతే ఉన్నారో వారిలోనికి ఆత్మ తండ్రి వచ్చి ఈ విషయాలని వారి హృదయంలో విస్పర్ చేస్తూ, లిఖింప చేస్తూ బోధిస్తూ ఉంటాడు. 1 కొరింథీ పత్రిక 2:10-12 ప్రకారంగా. కనుక ప్రియులారా, టేక్ ఇట్ ఇన్ ఏ సీరియస్ వే. చాలా సీరియస్గా తీసుకోండి. మరలా చెప్తున్నాను, పౌలు గారు రాసిన 14 పత్రికలు మనకి ఇప్పటికీ అర్థం కావడం లేదంటే కారణం ఏమిటి? ఈవెన్ టుడే రోమా పత్రిక అర్థం కాదు, హీబ్రూ బుక్ అర్థం కాదు, యోహాను సువార్త అర్థం కాదు. అర్థం కాదండి. 1 కొరింథీ పత్రిక అంత ఈజీగా అర్థం కాదు. అందులో ఏంటండి అంత కాంప్లికేటెడ్ అంటే, కాంప్లికేటెడ్ కాదు, అది 3rd and 4th స్టేజెస్లో లిఖించాడు ఆయన. ఆస్వాదించడానికి మన మనోనేత్రములు వెలిగించబడాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 అంటాడు, మీ మనోనేత్రములు వెలిగించబడినందున మీరు తెలుసుకుంటారు. మనోనేత్రాలు వెలిగించేది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ తండ్రి. కనుక ప్రియులారా, ఆఫ్టర్ దిస్ మీటింగ్ we will have some special attention towards the న్యూ టెస్టిమెంట్ గురించి ఆలోచించి మీకు అనౌన్స్ చేస్తాము. అంతవరకు నేను మిమ్మలను ఏకాఏకిన కొత్త నిబంధనలోనికి వెళ్లకుండా పాత నిబంధన కొత్త నిబంధనలోనికి వెళ్ళుటకు కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. వెంటనే మనం వెళ్ళలేము, నిద్ర లేచిన వెంటనే నడవలేరు అన్నట్టుగా. పాత నిబంధన 39 పుస్తకాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఛాయ. ఒక మాటలో చెప్పంటే ఫోటో. పాత నిబంధన పుస్తకములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఛాయ, ఫోటో. అసలు మనిషిని ఎప్పుడండి చూసేది అనగా
కొత్త నిబంధన పుస్తకాలు చదువుతున్నప్పుడు, వెన్ యూ స్టార్ట్ రీడింగ్ 27 books, యేసయ్య ప్రస్ఫుటంగా కనపడతాడు. మత్తయి సువార్త నుంచి యేసయ్య ప్రకటన వరకు కనపడుతూనే ఉంటాడు. పాత నిబంధన పుస్తకాల్లో డైరెక్ట్గా కనపడలేదు, ఇండైరెక్ట్గా ఉన్నాడు. అందుకే ఛాయ. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 1-2 వచనాల్లో అవే మాటలు లిఖింపజేశాడు. పాత నిబంధనలు యేసయ్య ఎలా కనపడ్డాడండి? ఛాయగా, ఒక ఫోటోగా. వీటిని తెలుసుకోవడానికి మనము ఈ దినము నుండి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత తండ్రి నడిపించిన రీతిలో వెళతాము. యథావిధిగా మన కుడి చేతిలోనికి పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకుందాం. ఎందుకనగా తండ్రి మనకు ఆ దివ్యమైన జ్ఞానాన్ని ఇవ్వాలి. అలనాడు యాకోబుకి ఇచ్చాడు, ఇస్సాక్కి ఇచ్చాడు, అబ్రహాంకి ఇచ్చాడు. మనకు కూడా అనుగ్రహించాలని ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడూ అంటాను, మనకున్న సెన్స్, మనకున్న జ్ఞానము, మనకున్న తెలివి, మనకున్నటువంటి సమస్తము ఇనఫ్ కాదు, సరిపోదు. తండ్రి ఇవ్వాలి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. మిక్కిలి ప్రేమ కనికరం కలిగిన మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు యేసుక్రీస్తు కరుణ ప్రార్థనా మందిరంలో మీ బంగారు పాదం చెంతకు వచ్చిన మమ్ము గడిచిన 3 సంవత్సరములలో పాత నిబంధన బుక్స్ని చదివింపచేసి, ధ్యానింపచేసి 2025 నాటికి కొత్త నిబంధన గ్రంథములోనికి నడిపించిన గొప్ప దేవ, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. వచ్చిన యవన బిడ్డలను, కాపర్లను, పాస్టర్స్ను, ఉమెన్ ఫెలోషిప్ని దీవించండి, ఆశీర్వదించండి. మా మనోనేత్రములు వెలిగించండి. వాక్యమును ధ్యానించే విధమును తెలియచేయండి. మరలా తిరిగి బోధించడం కావలసిన జ్ఞాపకమును, జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి. సదా మీ బిడ్డలుగా జీవించినట్లుగా, మీ వాక్కులను ప్రకటించడం కొరకై తీర్మానము తీసుకున్న బిడ్డలకు, తీసుకోబోతున్న బిడ్డలకు మీ యొక్క ప్రసన్నతను కనపరిచి దీవించి ఆశీర్వదించండి. ఈ దిన కూడికను మీ పాదం చెంత ప్రతిష్ఠించి మాతో సూటిగా, నేరుగా మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అతని ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనములో, లూకాసు వార్త 24వ అధ్యాయము 44వ వచనములో, లోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. చూడండి, ఇట్స్ వెరీ క్లియర్. సేమ్ తోరా, జబూర్ అండ్ ఇంజిల్.
తోరా ధర్మశాస్త్రములో ఉన్న 5 బుక్స్లలో నన్ను గూర్చి రాయబడినటువంటి ప్రతి లేఖనము, కీర్తనలలో 150 కీర్తనలలో నన్ను గూర్చి రాయబడిన ప్రతి లేఖనము, ప్రవక్తల గ్రంథములలో రాయబడిన ప్రతి లేఖనములు నెరవేర్చబడినవి అని నేను ఇదివరకే మీతో చెప్పిదిని. ఆయన పునరుద్ధానుడైన తర్వాత పలికిన మాటలకు కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఎస్, అక్కడ కనపడినది, అక్కడ నన్ను గూర్చి రాయబడినవి నా గురించే. అవి మీ వినికిడిలో ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆయనే నేను, ఆయనే నేను అని చెప్పాడు. ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. పదిహేను 1513లో ఆదికాండాన్ని రాశాడు. 1513లోనే ఆదికాండము 49వ అధ్యాయము 9వ వచనములో యూదా గోత్రపు కొదమసింహము అని యాకోబు నోట పలికించాడు. ఏమని? యూదా కొదమసింహము, కొదమసింహం అని. యాకోబు భక్తుని నోట, ఒక ఆర్డినరీ పర్సన్ లైక్ యూ అండ్ మీ, యాకోబు ఏజ్ అప్పుడు 147, 147 ఏళ్ల వయసు. క్రీస్తు పూర్వము 1711 సంవత్సరంలో పలికిన మాటలు. ఏమన్నాడు? యూదా గోత్రపు, ఎవరి గురించి అనుకుంటున్నారు ఆ మాట ఉంది? యేసయ్యని గురించి. అవే మాటలను ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 5-6 వచనాల్లో అపోస్తుడైన యోహాన్ రికార్డు చేస్తున్నాడు. ఇదిగో యూదా గోత్రపు సింహము, కొదమ సింహము, సింహము పరిచయం చేస్తున్నాడు. ఎంత ఎగ్జాక్ట్గా ఉందండి. ప్రకటన గ్రంథం రాసింది ఎప్పుడు? క్రీస్తు శకము 96లో. ఆదికాండం రాసింది ఎప్పుడండి? క్రీస్తు పూర్వము 1513. నేను మరలా మీకు పొద్దున చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరైతే నేర్చుకోవాలి, మంచి బోధకులు అవ్వాలి, టీచర్లు అవ్వాలి అని అనుకుంటే అంత ఈజీ కాదు. ప్రయత్నం చేయండి. నేను చాలా కష్టపడ్డాను, పడుతున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. నేను ఒక స్టూడెంట్ని. ఏదో విందాము, బోధించేద్దాం అనుకుంటే అలానే ఉంటుంది. ఆ బోధలు అలానే ఉంటాయి, ఆ వినయ్ అలానే ఉంటాయి, అలానే ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బీ పుట్ ఇన్ టు ఏ క్వశ్చన్ మార్క్. ఏ మాత్రం కూడా కమాండ్ ఉండదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు ఉపద్ఘాతం మాత్రమే. ఆదికాండములో ఏదైతే రాశాడో అది క్రీస్తు శకములో ఇంకా జరగలేదు, లిఖింపజేశాడు. అదేవిధంగా ఆదికాండము 49వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. ద్రాక్షావల్లికి గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను కట్టి అని ఉంటుంది. ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను, జ్ఞాపకం చేసి పెడుతున్నాను. ద్రాక్షావల్లి అనగా దేవుని దృష్టిలో ఇజ్రాయేలీలు, యూదులందరూ కూడా ఆయన యొక్క ద్రాక్షావనము. ఆ ద్రాక్షావనమునకు దేవుని యొక్క వనమని పేరు ఉన్నది. పరమగీతాల్లో కూడా అదే పేరుంది. 8వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది, నీకు ఒక వనము కలదు, ద్రాక్షావనము కలదు అని. ఆ వనమే ద్రాక్షావనుల వనము. ఆ మాటను యాకోబు అక్కడ రికార్డ్ చేశాడు. సరే, ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను, కానీ అక్కడ చెప్పిన మాటలు ఏమిటనగా గాడిద, గాడిద పిల్ల, గాడిద, గాడిద పిల్ల. ఎప్పుడైనా నేను మఠరాజు వారి నాడు చెప్తానులేండి ఈ గాడిదల ప్రసంగాన్ని. గాడిదను ద్రాక్ష వల్లికి కట్టి, ఉత్తమ ద్రాక్ష వల్లికి గాడిద పిల్లను కట్టి, నేను నా వస్త్రములను ఉతుక్కుంటాను అన్న మాటలు కనపడుతున్నాయి. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఇజ్రాయేలీల కొరకై తన రక్తమును ఆయన
చిందించాడు. సర్వమానవాళి కొరకై సిలువలో రక్తాన్ని చిందించాడు అన్న మాట ఎవరు రాశారు? మొట్టమొదటిగా యేసయ్య సిలువలో రక్తాన్ని చిందించాడు, చిందించబోతున్నాడు అని చెప్పింది ఎవరు? యాకోబు అండి, యాకోబు. కనుక ఆది కాండములోనే, ఇక వినండి, ఆది కాండములోనే యేసయ్యను గురించి రికార్డు చేయడం జరిగింది. చాలా ప్రవచనాలు ఉన్నాయి, ఒక ప్రవచనం మీకు వదిలాను. అబ్రహాముతోనే అన్నాడు, నీ సంతానము నుండి రక్షణ రాబోతున్నది అన్నాడు కదండి. ఆది కాండం 22 అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. నీ సంతానము నుండే రక్షణ రాబోతున్నది. ఎవరి గురించి? సంతానములో నుండి. ఆ సంతానము అనకుండగా ఆ సంతానములో నుండి వచ్చి యేసయ్య, వచ్చిన యేసయ్య అని పౌలు గారు హెబ్రీ పత్రికలో రికార్డు చేయడం కనపడుతుంది మనకి. ఆది కాండములో అబ్రహాముతో చెప్పిన మాటలు, యాకోబుతో చెప్పిన మాటలు, సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో యాకోబులో నక్షత్రము ఉదయించును. ఎవరా నక్షత్రం? యేసయ్య. చూశారా? ఆ నక్షత్రము ఎలా ఉదయించిందో యేసయ్య చెప్పాడు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనములో నేనే ఆ నక్షత్రమును, ఆ వేకువ చుక్కను అన్నాడు. రెవల్యూషన్స్ 22:16. ఆది కాండములో దాదాపుగా యేసయ్యను గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆది కాండము 14వ అధ్యాయం 18వ వచనంలో మెల్కీసెదెక్ అనే అబ్రహాము వెళ్ళి 10వ వంతు ఇచ్చింది ఎవరికి అనుకుంటున్నారు? యేసయ్యకే. యేసయ్యకే. అదే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనంలో అంటాడు, మీ పితరుడైన అబ్రహాము నన్ను చూసి సంతోషించవలనని కోరి నన్ను చూసి సంతోషించను అన్నప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. 8:56 యోహాను సువార్త. అదేమిటి, ఈయనకి నిండారా 30 నుంచి 50 మధ్యలోనే ఉన్నాడే, అబ్రహామును చూశాడంటాడేమిటి అని. మొదటి నుంచి కనపడుతున్నాడు. ఈనాడు యేసయ్య దేవుడేనా, యేసయ్య రక్షకుడేనా, యేసయ్య 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 అని డిబేట్ పెట్టుకొని ఉన్న టైం అంతా పాడు చేసుకుంటున్నారు. అందులో మనం పోగొట్టుకుంటున్నాం. అది చూడండి, మనకున్న పార్ట్ ఆఫ్ సెన్స్ని అందులో పోగొట్టుకుంటున్నాం. వెరీ క్లియర్. ఇలా నేను చెప్పుకుంటూ పోవాలంటే ఒక ఆది కాండంలోనే 2 గంటలు చెప్పగలను. అబ్రహామునకు మమ్రే యొక్క సింధూర వనములో 3 కనపడ్డారు. ఆది కాండం 18వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. ఆ 3 ఎవరు అనుకుంటున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. నోట్ చేయండి. ఆ 3 ఎవరండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. చాలామంది వితండముగా ఆ 2 దూతలను ఉంది కదా, దేవదూతలు ఉంది కదా, వారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎలా అవుతారని నన్ను అడగవచ్చు. ప్రత్యేకంగా నాకు ఫోన్ చేయండి, చెప్తాను. కానీ అబ్రహామునకు 18వ అధ్యాయంలో యెహోవా తండ్రి కనపడేను. 1st, 2nd, 3rd వర్సెస్లో ఉంటుంది. ఆ తర్వాత ఆయన కన్నులెత్తి చూడగా 3 కనపడుతున్నారు. కనపడింది ఒకే ఒక్క యెహోవా తండ్రి. తర్వాత కనపడుతుంది 3. ఒకవేళ 2 దేవదూతలు అయితే 2 దేవదూతలు వచ్చి యెహోవా తండ్రులు ఎప్పుడు కలిసిపోరు. ట్రినిటీ, ట్రినిటీ. తర్వాత ఎప్పుడని చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి సబ్జెక్ట్స్ మనకి ముందు. ఓకే, ఆది కాండంలో యేసయ్య గురించి స్పష్టంగా మనము తెలుసుకున్నాం. మరి నిర్గమాకాండములో కూడా 23వ అధ్యాయం 20వ వచనంలో మోషేతో యెహోవా తండ్రి అంటున్నాడు, నేను మీకు ముందుగా ఒక దూతను పంపుతున్నాను, ఆ దూత ఎదుట మీరు జాగ్రత్తగా ఉండాలి, ఆయన మీ అతిక్రమములను పరిహరింపడు
ఆయనకు కోపం రేపవద్దు. ఆయనకు కోపము, ఆయనను కోపము రేపకండి, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడవండి, ఆయనకు నా నామం ఉన్నది అన్నాడు. చూసారా ఏముందట? ఓ, హీఈస్ హ్యావింగ్ మై నేమ్. యెహోవా అనే నామము ఆ దూతకున్నది అని చెప్పాడు. మనమేం దూత అనుకున్నాం. ముందు చెప్తాను, నేను ట్రినిటీలో చెప్తాను, సబ్జెక్ట్లో మీకు చెప్తాను, స్పష్టంగా చెప్తాను. వీటిని తెలుసుకోవాలంటే మీరు అటెండెన్స్ రెగ్యులర్గా ఉండాలి. అటెండెన్స్ తీసుకోవాలని నేను క్రూ మెంబర్ చెప్తున్నాను. ఇవాళ వచ్చాము, రేపు వారం వచ్చినప్పుడు ఉపోద్ఘాతం అంతా అవుట్, ఏమీ అర్థం కాదు. కనుక నిర్గమకాండములో కూడా యేసయ్యను గురించి స్పష్టముగా, సుస్పష్టముగా లిఖించబడి ఉన్నది. ఇక లేవి కాండములో ఉన్న 5 రక్త అర్పణలు ఉన్నాయి చూసారా? 5 రక్త అర్పణల గురించి నేను చెప్పాను. మరి పాత నిబంధన పుస్తకాలు చెప్పాను, మరి విన్నారో వినలేదో, అర్థమైందో అర్థం కాలేదో ఒకసారి మరలా మీరు ఆ క్రూ మెంబర్స్లో రవి గారినో, లేకపోతే కాటయ్య బాబు గారినో, సురేష్ గారినో, లేకపోతే మన ప్రభుదాస్ గారిని అడిగితే పంపిస్తాడు మీకు. రక్త అర్పణలు, దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్త బలి, ఇవన్నీ ఉండాలి. ఈ బలులన్నిటికీ సమాధానం ఎవరు అనుకుంటున్నారు? యేసయ్య. లేవి కాండం అంతా కూడా యేసయ్యేనండి. పస్కా బలి ఎవరు అనుకుంటున్నారు? చెప్పరు. యేసయ్య. అదేంటండి పస్కా బలి యేసయ్య ఎలా అవుతాడు అని నేను అంటలే, బైబిలే అంటుంది. 1 కొరింథీ పత్రిక 5:7 ఆయన మన పస్కా బలి పశువాయను, మై డియర్ చిల్డ్రన్ డోంట్ ఫర్గెట్ అని పౌలు గారే రాస్తున్నారు. ఆయన పస్కా బలి పశువాయను, 1 కొరింథీ 5:7. లేవి కాండములో ఉన్న అర్పణలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని సూచిస్తూనే ఉన్నాయి. ఇక సంఖ్యాకాండములో ఇందాకనే నేను చెప్పాను, యాకోబులో నక్షత్రము 24:17 ఉంది. ద్వితీయోపదేశ కాండములోనికి వెళదాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 16వ వచనము 18వ వచనము 2 కూడా రికార్డ్ చేసినట్లయితే, మోషే ఏమని రికార్డ్ చేశాడంటే, నా వంటి ప్రవక్త, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. ఇది చాలామంది ఇప్పటికీ చదివి ఏమంటే నా వంటి ప్రవక్త అన్నాడు కానీ యేసయ్య కిందకు అవుతుందండి అని ప్రశ్నించేవాడు ఇప్పటికీ ఉన్నారు. నా వంటి ప్రవక్త అన్నాడంటే యేసయ్యకి ఎన్ని టైటిల్స్ ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు తెలుసుకోవాలి మనం. కొత్త నిబంధన 27 బుక్స్లో. దీనికి ఆన్సర్ ఎవరు ఇచ్చారో తెలుసా? పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు, పరిశుద్ధుడైనటువంటి అపోస్తులు, వీళ్ళందరూ కూడా కొత్త నిబంధన బుక్స్లో రాశారు. ఒకసారి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యము. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. అన్ని వ్రాయబడి ఉన్నదని పేతురు గారండి ఇక్కడ చెప్తుంది. ఎవరు చెప్పండి? పేతురు, పీటర్. అదేదో మంది కాదు, మనకి సంబంధించింది కాదు, ఎవరో ప్రాఫిట్ అనుకుంటా. ఈ మధ్యకాలంలో కొందరు అది వేరే వాళ్ళ గురించి అని కొన్ని మతాలు చెప్పుకుంటున్నాయి గురించి. ఐ డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్. యేసయ్యను గురించి అని పీటరు పెద్ద మెసేజెస్ ఇస్తున్నాడు అక్కడ ఓపెన్ ఎయిర్ మీటింగ్లోనే. అది ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అండి అవి. మహాసభలు జరిగాయి ఆ రోజులలో. ఆ మహాసభలలోనే పేతురు గారు 2 సార్లు నిలబడి, ఒకసారి 3,000 మందిని, ఒకసారి 4,000 మందిని, 5,000 మందిని ఇలా రక్షించుకుంటూ పోయాడు. అప్పుడు చెప్పాడు, ఎంతకీ ఆ ప్రవక్త ఎవరని?
యేసుక్రీస్తు ప్రభువుల వారు. ద్వితీయోపదేశం కాండము 18వ అధ్యాయం 16వ వచనం 18వ వచనంలో ఉన్నది యేసయ్యే అని మనకి పీటర్ గారు అపొస్తలుల కార్యంలో చెప్తున్నాడు 3:22. ఇక ద్వితీయోపదేశ కాండంలోనికి వద్దాం. సంఖ్యలు చాలా ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండంలోనికి వద్దాం. మోషే రీఇటరేట్ చేశాడు సబ్జెక్ట్ని, తిరగేసి చెప్పాడు. రీఇటరేషన్ మీన్స్ తిరగేసి చెప్పుట. ఆయన తిరిగేసి చెప్పిందంతా కూడా ఇండైరెక్ట్గా యేసయ్యను గురించి, రాబోతున్న యేసయ్యను గురించి చెప్పాడు. కీర్తనల గురించి నేను చెప్పవలసిన పని లేదు, మీకు బాగా తెలుసు. 16వ కీర్తన, 22వ కీర్తన యేసయ్యను గురించి. సిలువ నిర్గమము 22వ కీర్తనలు, 22వ కీర్తన 15వ వచనం, 18వ వచనం, 22వ వచనం అంతా యేసయ్యను గురించి అవుతుంది. కీర్తనలు దాదాపు యేసయ్యను గురించి అనేక మార్లు కీర్తనకారులు లిఖించారు. అందుకే కీర్తనల గ్రంథములలోనూ, తోరా ధర్మశాస్త్రములోనూ, ప్రవక్తల గ్రంథములలోనూ యేసయ్య ఎందుకన్నాడంటే అనేక కీర్తనలలో యేసయ్యను గురించి. ఆయన పెళ్లి కుమారుడుగా వస్తాడని 45వ కీర్తనలో కోరహ కుమారులు రాశారు. యేసయ్య సెకండ్ కమింగ్ ఎలా ఉంటుందో కూడా రాశారు. యేసయ్యని సిలువలు వేసి ఆయన పలకబోవు మాటలు, పలికే మాటలు కూడా 22వ అధ్యాయం 1వ వచనంలో నా దేవా నా దేవా నా చేయాలి, అదే మనం రేపు ధ్యానించబోతున్నాం. అన్నీ ఉన్నాయి. ఇక ప్రవక్తల గ్రంథాల్లోకి వచ్చేసరికి యెషయా గ్రంథంలో స్ట్రైట్గా యేసయ్యను గురించే చెప్పాడు కదా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భం రాజకుమారుని గర్భం. ఎవరి గురించి? యేసయ్యను గురించి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా సిలువను గూర్చిన యజ్ఞము. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం, 48:16 త్రిత్వమును, అదొకసారి చదవండి. త్రిత్వమును ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ నున్నవాడను. చూసారా, నేను అక్కడ ఉన్నాను. ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అది ఇది జీసస్ స్టేట్మెంట్. నేనేదో మీ మధ్యలో కనపడుతున్నాను కొత్త నిబంధన కాలంలో అనుకోకండి. నన్ను పంపిందే యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ. వి ఆర్ యునైటెడ్ ట్రినిటీ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22 నుంచి 30 వచనాల్లో కూడా నేను ఎప్పటి నుంచో ఉన్నాను, ఆది అనాది కాలము నుండి ఉన్నవాడని నేనే. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. చాలండి, ప్రతి చోట యేసయ్య కనపడుతున్నాడు. కార్యములు కూడా ఎంత స్పష్టంగా, జ్ఞానము సంత వీధులలో కేకలు వేయుచున్నది. ఎవరా జ్ఞానము? ఎక్కడ సంత వీధులలో కేకలు వేస్తున్నాడు? రండి, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించిందని యేసయ్య చెప్పిన మాటలను సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో అవే రికార్డ్ చేశాడు. సామెతలు 8 చాప్టర్ 1 to 4, సామెతలు 1వ అధ్యాయము 20-21 వచనాలు. జ్ఞానము సంత వీధులలో కేకలు వేస్తున్నది ఎవరైనా? యేసయ్య. ఈనాటికి మనం ఆ మాటలు పట్టించుకోవడం లేదు. అక్కడనే స్పష్టంగా ఆ జ్ఞానము యేసయ్య పరిచర్యను కూడా రికార్డ్ చేయించాడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఉన్నది.
యేసయ్యను గురించి నోట్ చేయండి అంతే. 23:5. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనము 6వ వచనంలో ఉన్నది యేసయ్యను గురించి. నోట్ చేయండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం యేసయ్యను గురించి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనము యేసయ్యను గురించి. రికార్డ్ చేయబడి ఉన్నవి. యేసయ్యే యేసయ్యే యేసయ్యే. ఒకసారి చూడండి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనం చదువుతారా? రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంక చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిని ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి. చాలండి. ఎవరైనా యేసయ్య. మనుష్య కుమారుని పోలిన అతను ఎవరు? యేసయ్య. దానియేలు ఎంత స్పష్టంగా రికార్డ్ చేస్తున్నాడు, మనకు అర్థం కావట్లేదు. అవన్నిటినీ పక్కకు జరిపేశాము కనుక మనకు అర్థం కావడం లేదు. హోషేయ గ్రంథంలో 14వ అధ్యాయం 2వ వచనంలో యేసయ్య గురించి. హబక్కు గ్రంథము 3వ అధ్యాయం 5-6 వచనాలు యేసయ్యను గురించి. మలాకి గ్రంథము మొన్ననే 4వ అధ్యాయము 3-4 వచనాలు యేసయ్యను గురించి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలు యేసయ్యను గురించి. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 1-4 వచనాలు యేసయ్యను గురించి. ఇప్పుడు ఓవరాల్గా బుక్స్ జీసస్ 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 అని చెప్తుంటే మనమేమో ఆ పాత నిబంధన అంతా ఎగ్గొట్టుకొని వచ్చి కూర్చొని అసలు యేసయ్య ఎవరండి? నాకు ఒక డౌటు. ఆయన ఎవరు? మొన్న మధ్యన పుట్టాడట కదా. అరే బాబు, ఒక్కసారి 39 పుస్తకాలు చూడండి. నేను ముందు చాలా కంపారిజన్ ఇస్తాను. ఇంకా అసలు హూ ఈజ్ జీసస్? కొలసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము 4వ లైను. కొలసీ. దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై. అది ముందు మీరు నోరు విప్పే ముందు అసలు ఈయనెవరు తెలుసుకోండి. డిబేట్లో కూర్చోవడం కాదు. నాకే అర్థం కావట్లేదు. 2 పుస్తకాలు చదివిన వాళ్ళు డిబేట్లో కూడా కూర్చోండి. నేను ఇలా అంటే ఎలా కుదిరిద్ది? ఎలా కుదిరిద్దండి? యేసుక్రీస్తు ప్రభు వారిని గురించిన ఉనికిని తెలుసుకోవాలంటే ఒక జీవితకాలము చాలదు అని నేనైతే అనుకున్నాను. నిజంగా అలా ఉన్నాడు. అంత నిగూఢముగా నిక్షేపణం వలె ఉన్నాడు. యాకే కుమారుడైన ఆగూరు ఒకడున్నాడు, ప్రవక్త. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కనబడతాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఏమిటో తెలుసా? ఒకసారి చదివితే బాగుంటుందేమో. యాకే ఒక దేవోక్తి అనగా ఒక్క నిమిషం. హీజ్ ఏ ప్రాఫెట్. అతను ఎవరండి? ఒక ప్రవక్త. ప్రవక్తకు వచ్చిన దేవోక్తి. దేవోక్తులు ఎవరికి వచ్చినా వాళ్ళు ప్రవక్తలే. ఏమన్నాడు? ఇప్పుడు చదవండి పాస్టర్ గారు. అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతీయేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎందుకన్నాడు ఆ మాట? యేసయ్య ఎవరో నాకు తెలియదు, దేవుడు ఎవరో నాకు ఇప్పటికీ తెలియదండి మనకి.
ఏదో అంటున్నారు పాస్టర్లు అని చెప్పి అంటున్నామే తప్ప హూ ఈజ్ అవర్ రియల్ గాడ్, హూ ఈజ్ జీసస్, హూ ఈజ్ హోలీ స్పిరిట్ గాడ్, ఇవి చెప్తున్నారా? చెప్పండి. చెప్పట్లేదు. వాటి గురించిన అవగాహన లేదు, వాటి గురించిన డిస్క్రిప్షన్ లేదు. మారుమనసు అని చెప్పేసి బాప్తిస్మాలు తండోపదండాలుగా ఇచ్చేస్తున్నారు, కానీ ఆ బాప్తిస్మ ఇచ్చిన వ్యక్తికి తండ్రి ఎవరో, కుమారుడెవరో, ఆత్మతండ్రి ఎవరో చెప్పట్లేదు. చదవండి పాసు గారు, ఎక్కడ ఆపారు అక్కడి నుంచి. నిశ్చయముగా మనుషులలో నా వంటి ప్రశపాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. చూసారా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. 39 పుస్తకాల జ్ఞానము నాలో లేదు. ఆకాశమునకెక్కి మరల దిగిన వాడెవడు, తన పిడికిళ్లలో గాలిని పట్టుకున్న వాడెవడు, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు. ఇవన్నీ కూడా దైవ లక్షణాల గురించి చెప్తూనే ఆయన చూడండి ఎంత చక్కగా మనకి వివరిస్తున్నాడో. చదవండి అట్నే కంటిన్యూషన్. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన పేరేమో చూడండి, ఆయన పేరేమో అనగా యేసయ్య పేరు, దేవుని పేరేమో. దేవుని పేరేమో, ఆయన కుమారుని పేరేమో. చూడండి, ఆయన కుమారుడైన సన్ పేరేమో నీకు తెలిసి ఉన్నదా? మనకు తెలుసు జీసస్ అని. మనం ఇప్పుడు చెప్పాలి, నాకు తెలుసు ఆయన ఎవరండి, యేసయ్య. యేసయ్య. దేవుని పేరేమిటో మనకు తెలుసు, ఆయన ఎవరండి, యెహోవా. ఆయన పేరేంటండి, యెహోవా. మళ్ళీ ఇక్కడ మళ్ళీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ దేవుని ఉనికి ఎక్కడుంది, ఈ దేవుడు ఎక్కడుంటాడు, దేవుని అడ్రస్ ఏమిటి, ఆయనకు ఆకారం ఉందా, ఆయన మాట్లాడతాడా, ఆయన మాట్లాడ్డా, కనపడతాడా, కనపడాడా, మరి కుమారుడు ఎవరు, కుమారుడుగా మన మధ్యలోనికి రాకమునుపు ఆయన యొక్క ఉనికి ఏమిటి, ఇవన్నీ ఎవరు చెప్తున్నారు, ఎక్కడ చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా నేర్చుకోవాలి చెప్పండి. అందుకే మనకు అబ్బలేదు అన్ని డౌట్సే. ఈ దేవుని పేరేమో, దేవుని ఉనికేమో, దేవుని అడ్రస్ ఏమో తెలుసా, తెలియదు. కుమారుడి పేరేమో తెలియదు. యేసు యేసు అనే మాట జీసస్ జీసస్ అని ఇంగ్లీష్లో, తెలుగులో యేసు యేసు అని, హిందీలో ఈషు ఈషు అని తెలుసు. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభువారు 4000 సంవత్సరాల తర్వాత ఈ భూమిపైన పుట్టినప్పుడు పెట్టబడిన పేరు, కానీ ఈ పేరు భూమిపైన పెట్టబడిన పేరు. భూమిపైన పేరేమిటండి, యేసు. మత్తయి సువార్త 1:21. లూకా సువార్త 1:28 నుంచి 31 వచనాలు. భూమిపైన యేసు. మరి భూమిపైకి రాకమునుపైన పేరేమిటనగా, భూమిపైకి రాకమునుపు పేరు వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యమైన దేవుడు. ఇంతవరకు అర్థమైందండి? బుర్ర చాలా వేడెక్కిపోయింది. మతాలకి ఎంటర్ అయితే ఇంకా బాగుంటుంది. యేసయ్య భూమిపైకి రాకమునుపు ఆయన పేరేంటండి, వాక్యమైన దేవుడు. దానినే యోహాను అపోస్తలుడు చక్కగా వివరించాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము ఆదియందు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము ద్వారానే సమస్త సృష్టి ఏర్పరచబడెను, ఆ వాక్యమే వెలుగై ఉండెను, ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ వాక్యమే ఆ వాక్యమే అని చెప్పింది ఎక్కడంటే యోహాను సువార్త. బాగా అర్థమైతే కొత్త నిబంధనలో యోహాను చదివితే తప్ప నీకు యేసు ఎవరు అర్థం కాదు. కనుక ఈ వాక్యమైన దేవుడు
భూమిపైకి రాక మునుపు ఈయనే యేసు. యేసు అనగా వాక్యమైన దేవుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ వాక్యమైన దేవునికి ఇంకొక నిక్ నేమ్ కూడా ఉంది, క్రీస్తు. క్రీస్తు మీన్స్, నేను కన్ఫ్యూషన్ కాకండి, అనాయింటెడ్ వన్. క్రీస్తు అనగా అర్థం ఏంటండి? అభిషిక్తుడు, అభిషేకించబడిన వాడు. మీన్స్ ఎవ్రీ పవర్ హ్యాస్ బీన్ గివెన్ బై ది సుప్రీం అథారిటీ. ఇప్పుడు మనలో ఎవరైనా ఏదైనా పని చేయడానికి నేను మన బాబును పంపిస్తున్నాను, అతను నా తరపున అన్ని పనులు చేస్తాడు అని ఇచ్చే పవర్ని, డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ఈ తండ్రి అయిన దేవుడు సుప్రీం గాడ్ ఈ పవర్స్ని వాక్యమైన దేవుడికి ఇచ్చాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఈ వాక్యమే దేవుడై ఉండెను. రిత్వం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ నేను రాను ఇందులో. కనుక వాక్యమైన దేవుడు అనగా అనాయింటెడ్ వన్, ద ఓన్లీ బిగాటెన్ సన్. తండ్రి కుమారుడు, తండ్రి కుమారుడు. ఈ కుమారుడు 4000 సంవత్సరాల తర్వాత స్ప్లిట్ అయ్యాడు. మళ్ళీ స్ప్లిట్ అయ్యి యోహాను సువార్త 1:14 ఏమనుంది? ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య వసించెను. ఈ మొక్కే లేకపోతే 66 పుస్తకాలు మనకు అర్థం కాదు. అక్కడ ఆ వాక్యమే ముఖ్యం. అందులో ఏముంది? ఆ వాక్యమే. ఏ వాక్యము? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవుని యొద్ద ఉండేని. ఆ వాక్యమే మళ్ళీ చెప్తున్నా, ఆ వాక్యం అర్థమవుతుందండి. ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చాడట. ఎలా వచ్చాడు, ఏ విధంగా వచ్చాడు, ఏ విధంగా షేప్ మార్చుకొని వచ్చాడు, ఏ విధంగా, అది అన్ని తర్వాత జాగ్రత్త. వచ్చింది ఎవరు? ఆ వాక్యమే. చెప్పండి, ఎవరు? ఆ వాక్యం అనగా ఆది యందు వాక్యం ఎవరైతే ఉన్నారో ఆ వాక్యమే ఇప్పుడు ఎవరి వలె కనపడుతున్నాడు షేప్ మార్చుకొని? యేసుగా. కనుక ఇప్పుడు మనకి ఎంత చక్కగా రికార్డ్ చేశారో తెలుసు ఆ బైబిల్లో. క్రీస్తు యేసు అన్నారు. అర్థమైందండి ఇదన్నా? క్రీస్తు యేసు అనగా అర్థం ఏంటి? క్రీస్తే యేసుగా వచ్చాడు కనుక క్రీస్తు యేసు. మనమేమో ఉట్టి యేసు అనుకొని యేసు ఫ్రెండ్లని పిలుస్తాము. యేసు ఆయన దేవుడు కాదటండి అమ్మ, ఆయన కాదటమ్మ, ఆయన మరియక పుట్టాడటమ్మ, వాళ్ళ నానేదో వడ్రంగటమ్మ అని చెప్పుకొని బ్రతికిన వాళ్ళు గుర్తుకొచ్చి మనం అలా అని చెప్పుకుంటున్నాం ఇప్పటికీ. కానీ ఆయన ఎవరు? దేవుని యొక్క ప్రతిరూపము. ఈనాడు నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఎవరిలో ఉండాలి? అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8:1 ఏమనుంది చూడండి. 8:1 యేసునందనుందా? ఒకసారి చదువుతాడు. 8:1 ఏముందో? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. యేసు క్రీస్తు అని ఇంకోటి ఏదో ఎందుకు రాయలే? క్రీస్తు యేసే అని ఎందుకన్నాడు అనగా ఈ క్రీస్తే యేసుగా మన మధ్యలో ఉన్నాడే. ఆయన యందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఇక దీని గురించి ఇప్పుడు నేను చాలా రేపులు చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా హీట్ ఎక్కిపోద్ది. ఇంకొక అరగంట బుర్రలు పగిలిపోతాయేమో. కనుక ఈ క్రీస్తు యేసు మన మధ్యలో యేసుక్రీస్తుగా సంచరించాడు.
అందుకే మీరు 27 పుస్తకాలు నేను చదివినప్పుడల్లా మీకు చెప్తాను. యేసుక్రీస్తు అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్, ఏదో రాసేవాడు ఏదో అలా రాశారు అనుకోకండి. క్రీస్తు యేసు చాలా రిఫరెన్స్ చెప్పాలి ఉంది, కానీ చెప్పను. క్రీస్తు యేసు అనేది అర్థం ఏంటంటే, మనకి ఈ వాక్యమైన దేవుడే యేసు అనేది అర్థం కావాలి. యేసు క్రీస్తు అంటే మన మధ్య 33.5 years పరిచర్య చేసినటువంటి ఈ యేసే క్రీస్తుగా తిరుగుతున్నాడని అర్థం కావాలి. ఆ తర్వాత ఆయన సిలువ వేశారు కదండి. సిలువ వేసినప్పుడు చనిపోయి తిరిగి 3వ దినాన లేచాడు కదండి. అప్పుడు ఏమనుందంటే, 3వది, ఈ యేసే క్రీస్తుగా వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇంకొకరికి అర్థమైందా? క్రీస్తే యేసయ్యాడు, యేసే మన మధ్య సంచరించాడు. ఆ యేసుని చంపేశామనుకుంటే ఆయన చనిపోకుండా తిరిగి లేచి, ఈ యేసే ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంతవరకు రికార్డ్ చేసుకుంటే ఇంకా బాగా అర్థమైంది. చూడండి, క్రీస్తు యేసుగా వచ్చాడు, యేసుగా సంచరించాడు, యేసే క్రీస్తుగా వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు యేసుగా లేడు, క్రీస్తుగా వెళ్ళిపోయాడు. మహిమా శరీరంతో వెళ్ళిపోయాడు. మహిమా శరీరంతో ఉన్నవాడు వాక్యమైన దేవుడు మానవ శరీరాకారంతో వచ్చాడు. మానవ శరీరాకారంతో మన మధ్య సంచరించిన యేసయ్య చనిపోయి తిరిగి పునరుద్ధానుడై లేచిన తర్వాత మహిమా శరీరమును దాల్చి తండ్రి కుడి పార్శ్వమున ఈ యేసే క్రీస్తుగా వెళ్ళిపోయి పరలోకమున కూర్చొని ఉన్నాడు. ఈ విషయాన్ని దానియేలు ఇందాక చదివాడు పాస్టర్ గారు 7వ అధ్యాయం 13-14 వచనంలో. మనుష్య కుమారుని పోలిన ఒకడు, చూశారా, సింహాసీనుడైన దేవదేవుని వద్దకు వచ్చుట సూచితుని అన్నాడే. ఇవి యేసే క్రీస్తుగా ఇక్కడ వెళ్ళిందని ఆయన చూశాడు. చెప్పండి, కొట్టి మహిమపరచండి. చూడండి మర్మంగా ఎలా ఉందో. ఈ వాక్యమైన దేవుడు యేసుగా రావాలి అంటే, ఆయన దేవుని యొక్క ప్రతిరూపము యేసయ్యగా రావాలి అంటే, సృష్టి ఆరంభంలోనే ఆదామును అవ్వలను తన రూపంలో చేసుకున్నాడు. అందుకు 4000 సంవత్సరాల తర్వాత ఆయన రావాలి కనుక, ఎలా రావాలి, మనలాగానే రావాలి కనుక ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచనాల ప్రకారంగా తన పోలిక యందు తన రూపము వలె నరులను చేయుదము అని అన్న మాట కారణం ఏంటంటే, ఎగ్జాక్ట్గా మన ఫేస్ కట్స్ ఎలా ఉంటాయి, దేవుని వలె దేవుని పోలిక కలిగి ఉన్నాం. దేవుని దివ్యమైన జ్ఞానం మనకుంది. అందుకే ఏ చదువున్నా లేకపోయినా ఆ జ్ఞానం అనేది ఉన్నది కనుకనే తండ్రి దాన్ని ఆత్మచేత సంధిస్తే మన దగ్గర చాలామంది లేచిపోతారు, పట్టలేరండి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరిగిపోతుంది. బ్యూటిఫుల్ మెమరీ ఇస్తాడు, మంచి వాగ్దాటం ఇస్తాడు. నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు. నీకు నువ్వే కుచించుకుపోయి నేను పిల్లని ఎలకను ఎందుకు పనికిరాను, నేను నా ఇంక ఇప్పుడు కొత్త వరవడి. ఆయనకు అసలు రూపం లేదమ్మా. అబ్బా, రూపం లేకపోతే మన పోలిక మన రూపం అనడం ఏంటి? చెప్పండి, రూపం లేకపోవడం ఏంటి? ఈ డాక్టర్స్ వచ్చాయి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 15 వచనంలో ఏమన్నది? యేసయ్య అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి, అదృశ్య దేవునికి స్వరూపమే లేదంటున్నాంగా. చెప్పరు, స్వరూపమే లేదంటున్నాం కదా. ఇంకా స్వరూపం అనే వర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు యేసయ్య ముఖం ఎవరిలా ఉంటుంది? ప్రశ్నలు రావాలి కదా. ఎవరు చెప్పింది అది ఇన్నేసేసి కూర్చుంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 వచనంలానే ఉంటుంది.
ప్రతిదాన్ని వింటా కూర్చుంటే మీరు మోసపోతారని అక్కడనే అన్నాడు. నువ్వు కొట్టావా అయిపోయినట్టే. ఆయనకు ఆకారం లేదండి, చెప్పట్లు కొట్టి ఆకారం లేదట, ఆకారం లేదట. ఆయన ఆత్మరూపేట. ఆత్మరూపే అంటే ఆత్మ శరీరం కలిగినటువంటి రూపము అని, అంతేగాని ఆకారం లేదని కాదు. ఆకారమే లేకపోతే మన దేవుడు ఆకారం. చెప్పండి, మన దేవుడు ఆకారము. ఇప్పుడు యేసయ్య ఏ ఆకారంతో వచ్చాడు? అదే ఫిలిప్ అడుగుతున్నాడు, అపోస్తలుడైన ఫిలిప్ అడుగుతున్నాడు, యేసయ్య మాకు తండ్రిని చూపమంటే నన్ను చూస్తే యేసయ్య తండ్రిని చూసినట్టే అని చెప్పాడు. ఎలా చెప్పాడు? తండ్రికి ఆకారమే లేదని మనం చెప్పుకుంటాం. ఆకారం లేదు బ్రదర్. మరి ఏమో బ్రదర్, ఇంకో మాట చెప్తాను. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు. మొదటి వదిలేయండి, 2-3 వచనాలు ఏమని ఉంటుందంటే, పురుషునికి మహిమ క్రీస్తు అయి ఉన్నాడు, క్రీస్తుకు మహిమ దేవుడై ఉన్నాడు. స్త్రీకి మహిమ పురుషుడై ఉన్నాడు. వీళ్ళందరి ఆకారము ఒకటే అని అక్కడ క్లియర్గా మండి చెప్తున్నాడు. దేవునికే రూపం లేకపోతే క్రీస్తుకి రూపం లేదు, క్రీస్తుకి రూపం లేకపోతే నీకు నాకు రూపం లేదు, నీకు నాకు రూపం లేకపోతే కనపడే అమ్మాయికి లేదు, ఎవరికి రూపం లేదని చెప్పుకునే రోజులు వచ్చాయి. ఈయన ఎంత మర్మంగా వచ్చాడో చూడండి. మళ్ళీ చెప్తున్నాను, ఫండమెంటల్గా చెప్తున్నాను. దేవునికి రూపము ఉన్నది. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ గివ్ యూ అనదర్ రెఫరెన్స్. 1 తిమోతి 6:16, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది. ఎవరు సమీపరాని తేజస్సులో ఆయన అమరత్వం కలవాడై ఉన్నాడు. ఎవరునూ ఆయనను చూడలేదు, ఎవరునూ ఆయన స్వరమును వినలేదు. అసలు రూపమే లేకపోతే ఇంకా చూడలేదని రాయడం దేనికి? ఆయనకు అసలు రూపమే లేదు, చూసేది లేదని రాసేవాడుగా. ఎవరు చూడలేదు, ఎవరు ఆయన్ని చెప్పరు, స్వరం వినలేదు. మరి ఎవరు చెప్పగలరు, ఏం చెప్పగలరు అంటే అప్పుడే అన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనములో చదువుతారా? ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, చూసారా? ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే. ఇదిగో ఈయనే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న అద్వితీయ కుమారుడు. ఎవరండి చెప్పాలి? వాక్యమైన దేవుడు. ఆ వాక్యమైన దేవుడే ఇప్పుడు మన మధ్యలో ఎలా వచ్చాడు? యేసుగా వచ్చాడంటే వాళ్ళకి అర్థమయ్యేది చెప్పింది ఏంటి? ఓ లేవీయులారా, యాజకులారా, ప్రధాన యాజకులారా, ధర్మశాస్త్రోపదేశకులారా, మీకు ఎవరికి తెలియదేమో కానీ నేను చెప్తున్నా వినండి. ఆ తండ్రి గురించి చెప్పాలంటే ఆయన ఎదురు రొమ్మున, ఎందుకంటే నేనే అంటే వీళ్ళు నమ్మరు. వాళ్ళ దృష్టిలో యేసయ్య అంటే ఒక మనిషి అనుకుంటున్నారు, గల్లీ వాడు అనుకుంటున్నారు, ఏదేదో అనుకుంటున్నారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వాక్యమైన దేవుడే అతని గురించి వివరిస్తాడు అనగా ఇండైరెక్ట్గా నేనే చెబుతానరా అన్నాడు. చెప్పండి ఆయన గురించి, చెప్పండి. తండ్రి అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచెను. చూసారా? అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కుమారుడు అనగా ఎవరండి? ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. వాక్యమైన దేవుడు అనగా మన మధ్యలోనికి వచ్చిన ఒక్క చాట అని వదిలేయలే. మత్తయి సువార్త 11:27 అదే మాట అన్నాడు. నేనే చెప్తాను అతన్ని గురించి. కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. చాలా ఇంకా నోట్ చేసుకోండి, ఇంకో రిఫరెన్స్ నోట్ చేసుకోండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. కనుక ఇప్పుడు దేవుని గురించి ఎవరు చెప్పగలరు? ఇప్పుడు నా గురించి ఎవరైనా చెప్పాలంటే ఎవరు చెప్పాలి? నాకు తెలిసిన వాడే చెప్పగలరు. మా అడ్రస్ చెప్పమంటే తెలిసిన వాడు చెప్తారు, పలానా తాట అని. అదేవిధంగా దేవుని గురించి రూపం లేదు, ఆయన పోలిక లేదు, ఆయన అడ్రస్ లేదు, ఏమి లేదని మనం అనుకుంటున్నామే. ఆయన గురించి చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడట. ఆ వ్యక్తి ఎవరంటే వాక్యమైన దేవుడు.
ఆ వాక్యమైన దేవుడే రూపాంతరం చెంది యేసుగా మన మధ్య సంచరించాడు కనుక అడ్రస్ చెప్పగలిగిన ఒకే ఒక్క వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరు? అందుకే యేసయ్య చూడు 4 సువార్తలలో కూడా ఇప్పుడు మనకు అర్థమైంది. నేనే చెప్తాను ఆ దేవుని గురించి. ఆయన ఎవరో కాదు, ఒక రకంగా చెప్పంటే నేనే ఆయనని చెప్పడానికి ఆయన పడ్డ కష్టం ఇంత అంత కాదు. నేనే ఆయనని. లూకాసు వార్త 10:22 కూడా అదే మాట అంటాడు. సరే, ఇంతవరకు అర్థమైందండి? అర్థమైంది అనుకుంటున్నాను. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. అతని పేరు యెహోవా, సుప్రీం గాడ్, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా షాబాత్, యెహోవా షాలేం, ఎన్నో పేర్లు పెట్టుకొని పిలుచుకున్నాం. ఉన్నవాడు, అనువాడు, అన్ని పేర్లు ఆ సుప్రీం గాడ్కు వర్తిస్తాయి. నేను త్రిత్వంలోకి జంప్ అవట్లేదు, మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వస్తున్నాను. ఇప్పుడు పాత నిబంధన 39 పుస్తకాలలో ఇనఫ్గా తండ్రి గురించి, కుమారుని గురించి, ఇందాక యాకే అన్నాడు కదా, యాకే కుమారుడైన ఆగూరు చెప్పిన మాటలను బట్టి తండ్రి ఎవరో మనకి తెలుసు. ఇప్పుడు తండ్రి ఎవరో మనకు తెలుసా తెలీదా? తెలుసు. కుమారుడు ఎవరో మనకు తెలుసా తెలీదా? కుమారుడు వాక్యమైన దేవుడు. పరిశుద్ధాత్మ తండ్రి ఎవరో మనకి తెలుసా తెలీదా? తెలుసు. ఎందుకంటే పరిశుద్ధాత్మని గురించి సపరేట్గా మీరు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నది కనుక దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. బట్ ద కన్ఫ్యూజన్ ఈజ్ ఓన్లీ కుమారుడు తండ్రి విషయంలోనే. ఈ 39 పుస్తకాల్లో ధ్యానం చేశాము, ఏదో తెలుసుకున్నాము, వచ్చేసాము. ఇప్పుడు స్పష్టంగా తెలుసుకోవడానికే మనము నూతన నిబంధన బుక్స్లోనికి ఎంటర్ అవుతున్నాం. కన్యక గర్భము దాల్చి కుమారును కనగా అని 732లో యేషయా రాసిన ప్రవచనము నెరవేర్పు సరిగ్గా 4000 సంవత్సరాల తర్వాత జరగడము ఎంత ఆశ్చర్యం అండి. అదే సువార్తలలో ఎంట్రీ అవుతుంది. తుడిపేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆయన ఎవరో తెలుసుకోవాలి అంటే 66 పుస్తకాలు బాగా ధ్యానించి ఉండాలి. 66 బుక్స్ ధ్యానించాలి. ఏదో 27 పుస్తకాలు చదివేసి నాకు తెలిసిపోయిందంటే కుదరదు. ఈ 39 పుస్తకాల్లో కూడా మనం తెలుసుకొని ఉండాలి. రేపటి దినాన మీరు టీచర్స్గా, బైబిల్ టీచర్స్గా ప్రకటించేప్పుడు చాలామంది అడుగుతారు మనల్ని. క్వశ్చన్ మార్క్ ఫేస్తో ఉండటానికి వీల్లేదు. అన్ని విషయాలు చెప్పాలి, చెప్పగలిగే స్టేజ్కి ఎదగాలి. కనుక 39 పుస్తకాలు చదవాల్సిందే. చాలామంది మనలో ఎందుకు చదవలేకపోతున్నారు అది కూడా నేను చెప్తాను. ఎందుకంటే దాన్ని ఒక బుక్ లాగా మనము మైండ్ సెట్లో పెట్టేసుకున్నాం. అదొక బైబిల్ అనేది ఒక పుస్తకము, అప్పుడప్పుడు చదవచ్చులే. నో, ఇట్స్ నాట్ బుక్ అండి. ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. పరలోకం నుండి మనకి తండ్రి ఇచ్చిన ఒక శక్తి కలిగినటువంటి ఒక దివ్య గ్రంథం. ఆ గ్రంథములో నుంచి కిరణాల అలా 3.3 kV ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి పెడితే అనే శబ్దం ఎలా వస్తుందో అలా బైబిల్ ముట్టుకున్నప్పుడు మీకు ఆ శబ్దం వినపడద్ది. అందుకే యేసయ్య అన్నాడు చూసారా, నీకున్న సమస్తమైన
ఆస్తిని అమ్మి పారేసి ఒక తెలివిగలవాడు ఒక ముత్యమును కొనుక్కున్నట్టు. నువ్వు ఉదయం లేస్తే బైబిల్ని పట్టుకొని నువ్వు చదివినంత కాలము నీకు అపజయం అనేది ఉండదండి, పిరికితనం ఉండదండి, భయం అనేది ఉండదు. నాకు ఈ అనుభవం చెప్తున్నాను, 27 ఏళ్ళ అనుభవంలో అనేకమైనటువంటి ఎదురీతలు వచ్చాయి నాకు. మీరు అనుకుంటారేమో ఈనాడేదో కనపడుతున్నా అని. ఐ నో మై 27 years ఎక్స్పీరియన్స్. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు యెహోషువకు చెప్తా అన్నాడు, ఈ గ్రంథమును నువ్వు చదివితే నీకు భయం ఉండదు, పిరికితనం ఉండదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3, 5, 7 వచనాలు వరుసగా చదివినట్లయితే నీకు భయము పిరికితనము లేకుండా ఉండాలంటే బైబిల్ని చదవమన్నాడు. మీరు చదవండి, హీలింగ్ పవర్ ఉంది, బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తండ్రి వాక్యములు నీతో మాట్లాడడం మొదలవుతుంది, ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి, అద్భుతమైనటువంటి మాటలు చెప్పలేనండి, ఫ్లడ్ లాగా వస్తుంటాయి, కుమ్మరిస్తుంటాడు తండ్రి, జ్ఞానాన్ని కుమ్మరించేస్తాడు. మనకు సహజంగా మనకి యూత్కి ఏం కావాలి? ధనం కావాలి, ఘనత కావాలి, ఫేమ్ కావాలి, నేను హీరోగా నిలబడాలనుకుంటారే, ఇవన్నీ కూడా తండ్రి ఇస్తాడు. యెహోషువ హ్యాస్ బికమ్ అన్బీటన్ హీరో. యెహోషువ బైబిల్ని చదివాడని మీకు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5 నుంచి 9 వచ్చాను చెప్పాను కదా. నీ ఎదుట ఎవరు నిలబడలేరు మిస్టర్ జాషువా అన్నప్పుడు ఇది నిజమా కాదా? ఆయనే ప్రూవ్ చేశాడు కదా. 6వ అధ్యాయంలో ఎరుకో మీదకి యుద్ధానికి వెళ్ళలేదా? చెప్పండి. 8వ అధ్యాయంలో హాయ్ మీదకి యుద్ధానికి వెళ్ళలేదా? చెప్పండి. 10వ అధ్యాయంలో గిబియోను మీదకి యుద్ధం వెళ్ళలేదా? ఆయన యుద్ధానికి గిబియోను మీదకి వెళ్ళినప్పుడు 11వ వచనంలో ఏమనుందో తెలుసా? వడగళ్ళు కురిపించి సైన్యమును తండ్రి నాశనం చేశాడు. ఎవరు సహాయం చేస్తున్నారు? చెప్పరు, దేవదూతలు, దేవుడే. నీవు ముందుకెళ్తే విజయాన్ని నీకు అనుకరించడానికి దేవుడే నీకంటే ముందుగా ఉంటాడు. ఆయన ప్రార్థించగా అయ్యాలో అయ్యలో సూర్యుడు చంద్రుడు ఆగెను అని పాట పాడుకోవడం కాదండి. Blessings will come like shower. పదమూడో అధ్యాయంలో 31 మంది రాజులను ఆయన జయించాడు. ఎంతమంది అండి? 31 మంది రాజులను జయించడం ఏంటండి బాబోయ్ బాబోయ్. 31 కింగ్స్. 5 రాజులను అయితే ఉరిదీయించాడు. చదవండి. 5 రాజులను పట్టుకొని ఉరిదీయమని చెప్పాడు. అంత హింసించారు ఇజ్రాయేలీని. అంత పవరు, అంత శక్తి. యెహోషువ ఎంత? యెహోషువ గురించి మీకు చెప్పానుగా మొన్న యూత్ మీటింగ్లో. ఆఫ్టర్ ఆల్ యెహోషువ. ఆఫ్టర్ ఆల్ అనుకుంటున్నారా మీరు? ఆఫ్టర్ ఆల్ కాదు. మీ నోట వెలువడుతున్న ప్రతి మాట రేపటి దినాన తండ్రి వాడుకోవడం మొదలు పెడితే షేక్ అయిపోద్ది. యెహోషువనే భయపడితే నీవు భయము పిరికితనము వదిలివేయి మిస్టర్ జాషువా అన్నాడు తండ్రి. ఈనాడు మనలో కూడా అటువంటి అభిప్రాయం ఉంటే తండ్రి తీసేసుకోమంటున్నాడు. సబ్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6, 7 వచనాల్లో ఉంది. నిన్ను నీవు సబ్మిట్ చేసుకో, సంపూర్ణముగా దేవునికి అప్పచెప్పు, నన్ను వాడుకో యేసయ్యా అని నీవు ఒక్క ప్రార్థన చేయడం మొదలుపెట్టు. నాకు జ్ఞానాన్ని నీవు యేసయ్యా అని ప్రార్థన చేయడం మొదలుపెట్టు. తండ్రి నిన్నే వాడుకోబోతున్నాడు. అంతేగాని అవి లేవు, ఇవి లేవు, అది రాదు, ఇది రాదు, అది వట్టిదే, ఇది వట్టిదే, అదంతా వట్టిదే బ్రదర్. నువ్వు ఎన్నిసార్లు చదివినా బైబిల్ నీకు గుర్తుండదు బ్రదర్. నీ వల్ల కాదు బ్రదర్. ఎందుకు గుర్తుండదు బ్రదర్? మీ ఎదురుగా నీకు కనపట్లేదా బ్రదర్? ఎందుకు గుర్తుండదు బ్రదర్? నాదేమన్నా ఇంపోర్టెడ్ బ్రెయిన్ జపాన్ నుంచి వచ్చిందా, లేదా అమెరికా, జర్మనీ, వెస్ట్ జర్మనీ నుంచి వచ్చిందా? నో.
నో. తండ్రి వాడుకోవడం మొదలు పెడితే యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండుటకు నీవు పోరాడాలి. జీవితాంతం పోరాడు, అలసిపోకు ఏనాడు. మాట్లాడింది జీవితాంతం పోరాడు, ఒక్క అలసిపోకు. ఇంకేం పోరాడతావు? కూర్చొని వింటానికి ఓపిక లేదు, ఇంకేం పోరాడతావు? ఇప్పటికి 3 నెలలు అవుతుంది నేను చదువుతా బ్రదర్ అని పాపం పాస్టర్ గారు పెట్టి ఎంతమంది చదువుతున్నారు అనండి, ఎంతమంది చదవట్లేదు అనండి, ఎంతమంది చదువుతున్నారు ఎస్ అనండి, ఎంతమంది చదువుతున్నారు నో అనండి అంటే అవి పెట్టలేదేమో. బ్యాక్లాగ్ ఉంది బ్రదర్. ఇంజనీరింగ్ కాలేజీలో బ్యాక్లాగ్. ఇంకా మూడు సెమిస్టర్స్ కొన్ని మిగిలిపోయినాయట. మరి దేనికి పోయినట్టు నువ్వు? కొందరు అయితే మొత్తం పోయిన ఉన్నారు, వేరే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడడం? అసలు పాస్టర్ గారు వస్తున్నారు, బైబిల్ ఎక్కడుంది వెతకమ్మా అనేవాళ్ళు లేరు. ఒకసారి సందీప్ను ముందుకు వచ్చి పరిశుద్ధ బైబిల్ గ్రంథం పట్టుకోండి రా, బైబిల్ పట్టుకోండి. నూట 19వ కీర్తన ఎవరు రాశారనుకుంటున్నారు? ఎజ్రా. ఎజ్రా ఎటువంటి జ్ఞానవంతుడు? 119వ కీర్తన మనం చదవాలి. ఆ విధంగా మరి ఒక ఎజ్రాలుగా తయారవ్వాలి మనము అనేది నా కోరిక. ఇప్పుడు ఈ యవనస్తులు కూడా నేను 40 డేస్లో పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని చదివానని చెప్పేసి చదివి ఆ రోజులలో ఒక చిన్నపాటి సత్కారం కూడా పొందినవాడు. అంతటితో ఆగిపోయాడు. అది కూడా నేను చెప్తున్నాను, అక్కడికే ఆగిపోయాడు. ఎందుకంటే అది చదివేశాం కదండి, లేదా చదివేస్తే ఏమి రాదు. చదివిన దాన్ని నెమరు వేస్తేనే వస్తుంది. కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథము చదువుట వల్ల మీకు వచ్చే లాభాలు ఏమిటో చెప్తాను. ఇప్పుడు ఇందాక ఆగూరు అన్నాడు కదా, ఆగూరు అన్నాడు నేను నా వంటి పశుప్రాయుడు లేడు. పశుప్రాయుడు అనగా జంతువులతో సమానంగా ఎంచుకున్నాడు ఆ ప్రవక్త. ఏం చేయాలట? మళ్ళీ 100 అన్నాడు. నేను 3వ ప్రావెర్బ్స్ సామెతల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం 13, 14. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. చూడండి, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఇప్పుడు ఈ 2 మాటలు మీరు గుర్తుంచుకోండి. ఎండ్ చేస్తున్నాను. నౌ ద టైమ్ ఈజ్ 8 కల్లా క్లోజ్ చేస్తాను. 8:05 మ్యాక్సిమం. ఓన్లీ 5 to 6 minutes. 1.5 hour తీసుకున్నాను. టైం కలుపుకున్నాము. ఓన్లీ 9 minutes, మ్యాక్సిమం 10, మ్యాక్స్ 10. ఎన్ఎల్టీ వర్షన్లో, ఇంగ్లీష్ వర్షన్లో ధన్యుడు అనే చోట హ్యాపీ అని ఉంటుంది. ఏమనుంటుంది? హ్యాపీ. తెలుగులో ట్రాన్స్లేటర్ ధన్యుడు అనే మాట వాడాడు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చదవండి పాస్టర్ గారు, సేమ్ వర్డ్స్. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. చూడండి, దోస్ హూ అక్వైర్ నాలెడ్జ్ ఈజ్ ఆర్ హీ విల్ బీ హ్యాపీ.
మీకు బైబిల్ చదవడం మొదలు పెడితే మొట్టమొదట మీకు కలిగేది లోన సంతోషము. అంటే ధన్యత అంటే ఏంటండి అని అనుకుంటామే. సంతోషము, ఎటువంటి సంతోషం అంటే నాకు నిజంగా బైబిల్ చదువుతున్నది నేను చదువుతానంటే నాకు సంతోషం కొరకే చదువుతున్నాను. ఐఎమ్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పచ్చు, అంత చదువుకుంటాను. కనుక మీకు హ్యాపీనెస్ కావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. ఇప్పుడు 16 చదువుతారా? దాని కుడి చేతిలో దీర్ఘాయువును. చూసారా, ఈ బైబిల్ పట్టుకొని కుడి చేయి, అగో ఈ కుడి చేతిలో కొంచెం ముందరు, ఈ కుడి చేతిలో లాంగ్ లైఫ్ ఉందట. బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళ కుడి చేతిలో ఏముంటుందండి? దీర్ఘాయువు. వారి కుడి చేతిలో ఏముంటుంది? అందరూ చెప్పాలండి. మరి దీర్ఘాయువు, ఎక్కువ కాలం బ్రతుకుతాం, అందుకు చదవమన్నట్టు. హల్లెలూయా. నేను నిజంగా 23లో ఎగిరిపోవాల్సింది ఎందుకు బ్రతుకున్నానంటే బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను. కానీ నీకు నిజంగా ఆయుష్ కావాలంటే బైబిల్ చదవండి. ఇది నా వర్డ్ కాదు, బైబిల్ చెప్తుందండి. ఎడం చేతిలో ధనఘనతలు. ఎడం చేతిలో ఏమున్నాయి? ధనఘనతలు. అది ధనఘనతలు అంటే నేమ్ అండ్ ఫేమ్. మన యవనస్తుడికి ఏం కావాలండి? నాలాంటి హ్యాండ్సమ్ బాయ్, హ్యావింగ్ మోర్ మనీ, నా ఫేము. ఇక్కడ బయటకు పోయినప్పుడు కోసేటికి చూడాలి. మా అబ్బాయి ఉన్నాడండి, ఆడవాడి క్యూ కడుతున్నారని చెప్పుకుంటారు సారా. అంటే అంత ఘనత కలిగినటువంటి హ్యాండ్సమ్ బాయ్స్ ఉన్నారని చెప్పుకోవడానికి మనం ఎంత బాధపడుతుంటామో అదేం పడవలసిన అవసరం లేదు. నీకు నిజంగానే నీ దగ్గర వెల్త్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది. చెప్పండి, ఏముంటుంది? ఘనతలు, లాంజివిటీ అండ్ ఫేమ్ అండ్ నేమ్. అర్థమవుతుందండి అందరికీ? ఎందుకు బైబిల్ చదవాలి? ఈ 3 రావాలి. హ్యాపీనెస్ ఉండాలన్నా, దీర్ఘాయువు ఉండాలన్నా, ధనగణతలు కావాలన్నా. నా ఇంట్లో ఏమీ లేదండి, మరి బైబిల్ ఎప్పుడు చదవండి? బైబిల్ ఎప్పుడు చదువుతున్నాండి? నాకు వ్యాపారం అంతా లాస్ వస్తుందండి. బైబిల్ చదవండి. బైబిల్ అంత శక్తి ఉందని నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది, తండ్రే చెప్తున్నాడు. అరే 31 మంది రాజులు జయించడం ఒక ఆఫ్టర్ ఆల్ జాషువా గెలవగలడండి. ఆయన సైన్యం ఎంతండి? మొట్టమొదటి సెన్సార్ చేసినప్పుడు సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనంలో 6,03,550 మందే ఉన్నారు. 6 lakhs పీపుల్ తోటి యుద్ధానికి బయలుదేరిన వాడు ఎంతమంది ఆయన జయించగలుగుతున్నాడు? ఆయనకున్న పవర్ ఎవరిస్తున్నారు? ధన ఘనతలు. జాషువాకి వెనక్కి తిరిగి చూసే పని లేదు. అవసరమైతే సూర్యుడిని, చంద్రుడిని, వడగళ్ళను రప్పిస్తాను, గాలిని స్తంభింపజేస్తాను. జాషువా కమాన్ గో హెడ్. నిన్ను కూడా తండ్రి దేర్ విల్ నాట్ బి ఎనీ డీవియేషన్, ఎనీ అప్ అండ్ డౌన్స్, ఎనీ ప్రాబ్లమ్స్ ఉండవండి, ఉండవండి, ఉండవండి. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి. మరి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? బైబిల్ చదవాలి. అంతేగాని పాస్టర్ గారు పెట్టినప్పుడు నో అని, ఎస్ అని, నో అని, మరి అందరూ ఎంత నిజాలు ఎన్ని అబద్ధాలు మాట్లాడాలి. అయిపోయిందని, చదివేశామని. ఇప్పుడు 4వ అధ్యాయం పాస్టర్ గారు మీరు సామెతల గ్రంథం బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 4:7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. అబ్బా, జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యమైన అంశమట. ఎంతకాలము ఐడిల్గా, తెలివి తక్కువతనంగా, ఏమీ తెలియకుండా జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశం. ఏం ట్రాన్స్లేషన్ అండి? దానికి ఏం చేయాలి? నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాని కౌగలించి దీన్ని గొప్ప చేస్తే ఏమైందండి? నిన్ను హెచ్చించుతుంది. బైబిల్ పట్టుకొని తిరిగిన వాడిని దాన్ని హెచ్చిస్తాడు. గొప్ప చేసిన ఎడల నిన్ను హెచ్చించును. అటువంటి బైబిల్ ఎక్కడుందో కూడా తెలియకుండా దులుపుకుంటుంటాం మనం. తర్వాత దాన్ని కౌగలించిన ఎడల, చూడండి, దాన్ని కౌగలించిన ఎడల అది నీకు ఘనతను తెచ్చును. చాలండి. ఇప్పుడు కూడా చదవకుండా పాస్టర్ గారు అడుగుతారే, ఇంకా చేస్తూ ఆల్ రైట్ అనకండి.
నేనైతే లివింగ్ విట్నెస్ అండి. దగ్గుకుంటా కారుతున్నా తుడుచుకుంటా మా పిల్లల్ని అడగని చెప్తా, నేను కూడా చూసుకుంటాడు అప్పుడు ఇట్లా అనుకుంటే అది అవుతారు అన్నీ ఆయన తీసుకుంటాడు. ఆమేన్. మీరు అనుకోవచ్చు మేము యవనస్తున్నాం కదండి, మాకెందుకండి 60 ఏళ్ళు వచ్చాక మీలాగా 60 ఏళ్ళు వచ్చాక నేను కూడా చదువుతాము, 70 ఏళ్ళు వచ్చాక చదువుతాము. ఏంటి చదివేది? ఏం చదువుతారు? అసలు 60 ఏళ్ళు దాకా ఉండడం అలా ఉంచుదాం, అంత మాట ఎందుకులేండి. ఒకవేళ ఉన్నా నూట 19వ కీర్తన ఎజ్రా ఏమంటున్నాడు చూడండి. ఎజ్రా అసలు బైబిల్ దొరికిందంటే నమిలి పారేసేవాడు. 97వ వచనం చదవండి. 119:97 119:97. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. ఓహో, ఆయన ఎంత పిచ్చోడండి. దినమెల్లో ధ్యానిస్తున్నాడట. ఎవరు? ఎజ్రా అన్నాడు కనీసం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. శత్రువులకు మించిన జ్ఞానము నాకు కలుగజేయుచున్నది. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఓ ఆగుదామండి, ఓయ్ బోధకుల పని మేము తిరుగుతున్నామే, కొంచెం కాలర్ పైకి లేపి దొరుకుతారు కదా. నాకు తెలిసింది, నేను సింగిల్ ఫైట్ చేసి అందరిని ఓడించాలని తిరుగుతుంటారు, చాలా తగ్గుతుంటారు. మీకు వాళ్ళకంటే జ్ఞానం ఎవరికి ఉందంటే వీళ్ళ దగ్గర ఉంది. ఆమేన్. మీ దగ్గర ఉన్నదని చెప్తున్నాడు ఎజ్రా ద్వారా తండ్రి. యవనస్తులారా లేవాలి మీరు. ఆమేన్. మళ్ళీ ఒకసారి 119వ కీర్తన 97, 98, 99, 100 తర్వాత చదవండి అంటా నేను వీళ్ళమ్మా కానీ చదవరు. అది నాకు తెలుసు. ఐక విచారాలండి బాబోయ్. బయట అడుగు, ఇక్కడ 4 అడుగులు పెట్టక మునిపారు రా, ఇప్పటికే బయటికి పిలుస్తున్నాయి. టైం అయిపోయి 5 నిమిషాలు అయింది కదా, వెనక్కి తిరిగి చూస్తున్నాను రా, అక్కడేం కూర్చుంటావు. ఆ ట్రాప్లో పడి ఉన్నాం మనం. ఒక్కసారి 9వ వచనం చదువుతారా? ప్రావెర్బ్స్ చాప్టర్ 4:9. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. చాలండి పాస్టర్ గారు, చాలు. క్రౌన్ విల్ బి గివెన్ టు యూ. గట్టిగా చెప్పండి, కొట్టండి. తండ్రి మిమ్మల్ని అలా వాడుకోబోతున్నాడు. 66 పుస్తకాన్ని మీరే విశ్వసిస్తారు. లేస్తున్నారు మన మధ్యలో నుంచి ఇప్పుడే. ముగించేస్తున్నాను. కిరీటం అనుగ్రహించబడుతుంది. మిమ్మల్ని తండ్రి వాడుకోబోతున్నాడు. మరొక ఎజ్రాలాగా, మరొక సువార్తికుల వలె, మరొక ఆది అపోస్తుల వలె, ప్రవక్తల వలె, శ్రీలారా, దెబోరా వలె, హుల్లా వలె, అన్న వలె. బుక్ ఆఫ్ శామ్ 68వ కీర్తన 11వ వచనంలో ఉంటుంది. స్త్రీలు ఒక సముద్ర తరంగముల వలె వాడబడుతున్నారు. సముద్ర తరంగాలు. అందరం లేచి నిలబడదాం. మత్తయి సువార్తలోనికి ఎంటర్ అవ్వాలంటే ఈ విషయాలన్నీ కూడా మీ హృదయంలో ఉండాలి. యేసయ్య ఎవరు? యేసయ్య తండ్రి ఎవరు? యేసయ్య అడ్రస్ ఏమిటి? యేసయ్య ఎక్కడి నుంచి వచ్చాడు? యేసయ్య వెలుగని ఎందుకు అన్నాడు? నేనే వెలుగును, నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం అని ఎందుకన్నాడు? ఆయనలో గుణలక్షణాలు ఏమున్నాయి? ఆయన ప్రేమమూర్తి, ఆయన పరిశుద్ధుడు అని ఎందుకు లిఖించుకున్నాడు? వీటన్నిటికీ సమాధానమే 27 బుక్స్. 2 చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా.
హల్లెలూయా. మనం అందరము కూడా మారు మనసు పొందాము, లేచాము, కానీ అనేకులను రప్పించలేకపోతున్నాం. బైబిల్ చదవకపోతే ఇంకొన్ని చదవమని ఎలా చెప్తాం? పోతున్నాడు. ఒడ్డు చేరి నీ ఎదుట నిలిచినప్పుడు రక్షక ఒక ఆత్మనైనా తేక సిగ్గుపాడి పోదునా. ఒడ్డు చేరి నీ ఎదుట నాప్పుడు రక్షక ఒక ఆత్మనైనా సిగ్గుపాడి ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ఆత్మాందు వాంఛలేక సోమరులై కాలమున్ వ్యర్థపరచువారా నాడు చింతతోడ నిల్తురు. ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒక ఆత్మనైనా నేను రక్షింపక యేసువా. ఒడ్డు చేతులతో నిన్ను దర్శించుట తగునా. వట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. ప్రియులారా, మనం రక్షించబడాలి, అనేకులను రక్షించుకోవాలి, మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మన సంఘాన్ని రక్షించుకోవాలి, మన పట్టణాన్ని రక్షించుకోవాలి. కనుక నీవు లేవాలి. అందుకు బైబిల్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్. వై బైబిల్ స్టడీ ఈజ్ రిక్వైర్డ్? మనము లేవాలి, మనం కట్టబడాలి, మనకు ఆ జ్ఞానము కావాలి. ఒక ఎజ్రా లేచాడు, ఒక నెహెమ్యా లేచాడు, ఎందరినో కట్టారు, యవనస్తులు లేచారు, సువార్థికులు లేచారు, ఎన్నో ఆత్మలు రక్షించుకున్నారు. మరి ఈనాడు నీ ముందు చీకటి వెదజల్లుతున్నది. యవనస్తులు రేపులు చేసుకుంటున్నారు, యవనస్తులు యాసిడ్ బాటిల్స్ పట్టుకొని తిరుగుతున్నారు, యవనస్తులు ఇంటికి పనికి రాకుండా తిరుగుతున్నారు. నీకు చింత లేదా? నీకు చింత లేదా? అందుకే అంటున్నాడు, చింత లేకయే రేపటి దినాన తండ్రి ఎదుట నిలబడాల్సిన దినాలు వస్తున్నవి. అందుకే రెండు చేతులెత్తిన నీవు ఒక తీర్మానం తీసుకో. ఐ వాంట్ టు లెర్న్ ది బైబిల్. నేను నేర్చుకుంటాను. ఇంతవరకు 39 పుస్తకాలు అలసత్వంతో జీవించాము, నేర్చుకోలేకపోయాము. 27 పుస్తకాలు మన ఎదురుగా నిలబడి ఉన్నాయి. ప్రతి పుస్తకములో అద్భుతమైనటువంటి సందేశాలు ఉన్నాయి. మన
మనో వికాసత, మనో నేత్రములు వెలిగించబడాలి అంటే నీవు మారాలి, నీవు లేవాలి, నీవు కట్టబడాలి. టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. ఎందుకంటే ఇక నేను చెప్పలేను. 3 సంవత్సరాలు చెప్పాను. ఇక మీకు ఆ కమాండ్ కావాలి, ఆ జ్ఞానం కావాలంటే రండి, ప్రతి వారం రండి. వస్తూ ఇంకొకరిని తీసుకొని రండి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చే సుఖమేమిటి? 39 పుస్తకాలు ఇప్పుడు మనం నేర్చుకోగలమా? ఈరోజు అంశాన్ని మరలా మనం ధ్యానించగలమా? మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంత ఉన్నాం. మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు. మార్చ్ నెల 9వ తారీఖున ఎండాకాలంలో మీ పాదం చెంతకు ఇన్ ది బిగినింగ్ డేస్లో వచ్చి ఉన్నాం. కొత్త నిబంధన ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. కానీ మీరు ఉదయమే మాట్లాడారు. మీకు అర్హత కావాలి. నేను చెప్పే మాటలు మీరు వినగలగాలి, మీరు రిసీవ్ చేసుకోగలగాలి. ప్రతిదీ ప్రస్ఫుటంగా మీ మనోఫలకాలపై లిఖింపబడాలి అంటే మీరు సబ్మిటెడ్ వెసల్గా మారాలి. రీడ్ వెల్, ప్రే వెల్ అండ్ సబ్మిట్ వెల్ అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలసత్వంగా తీసుకోకండి. పాత నిబంధన పుస్తకాల్లో ఎలా వచ్చారో మీ ఆత్మకు నేను మరలా చెప్పవలసిన అవసరం లేదు. కానీ కొత్త నిబంధన పుస్తకాలు ఎలా వస్తారో మీరే ఆలోచించుకోండి. యేసయ్య మమ్మల్ని మీరే నడిపించండి. యేసయ్య మాలో విశ్వాసాన్ని మీరే బలపరచండి. యేసయ్య మాకు విశ్వాసం కావాలి. యేసయ్య మీరు మాకు కావాలి. యేసయ్య మీ ఉనికి మాకు కావాలి. యేసయ్య మీ వెలుగు మా కుటుంబాల్లో కావాలి. యేసయ్య మీ మార్గం మాకు కావాలి. యేసయ్య మీ వెలుగులో మేము సంచరించాలి. యేసయ్య బలహీనులమై ఉన్నాము. ప్రతి నిత్యము మీరు మాకు కావాలి. ప్రతి నిత్యము మా జీవితాల్లో మీ యొక్క తోడు కావాలి. యేసు కరుణా ప్రార్థనా మందిరాన్ని దీవించండి. సంఘ పెద్దలను ఆశీర్వదించండి. సంఘ కాపరిని, వారి కుటుంబాన్ని దీవించండి. యూత్ ఫెలోషిప్ని, ఉమెన్ ఫెలోషిప్ని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చేర్చుకోనమని పాల్వంచ పట్టణంలో ఈ సువార్త దండోరాని మేమందరము కూడా ప్రచురణ చేసి అనేకులు వచ్చి నేర్చుకుంటకు ఇక్కడ తరతమ భేదాలు లేకుండా, స్త్రీ పురుష భేదాలు లేకుండా, కలర్ క్రీడ్ అనే భేదం లేకుండా, చదువు లేని స్థితి అనేది లేకుండా, గొప్ప బీద అనే వ్యత్యాసం లేకుండా, ఆ సంఘము ఈ సంఘం అనే వ్యత్యాసం లేకుండా అందరం నేర్చుకుంటకు ఒక ప్రతినప్పుని వచ్చి నేర్చుకునే గొప్ప భాగ్యమును మాకు ప్రసాదించమని ఈ చిన్ని ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకొని మమ్మల్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామమున ఎంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. అందున ఆహారం నేడు మాకు దయచేయి. మా అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించండి. మమ్మల్ని శోధనగా దుష్టుని తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, తల్లి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు నిరంతరము తోడై నీడై ఉండును గాక.